సీత వంటగదిలో వంట చేస్తూ ఉండగా సరోజ సీత దగ్గరికొచ్చి, ఏ అమ్మాయి, అంత నిదానంగా చేస్తే ఎట్టా సాగుతాయి పనులు? చకచక కానీ నేను నింపాదిగా వంట చేస్తే మధ్యాహ్నం ఇద్ది టిఫిన్ చేయడానికి. ఇంకా మధ్యాహ్న భోజనం సమయం దేవుడు ఎరుగు. లేదత్తయ్య, నేను త్వరగానే చేసేస్తున్నాను. మీరు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి, టిఫిన్ తీసుకొని వస్తాను అని సీత అంటుంది. ఒరే కృష్ణ, ఎన్నావా ఈవిడేమంటుందో? నేను వంటగదిలోకి రాకుండా దూరంగా కూర్చుంటే నాకు టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుందంట. వంటగదిలోకి వెళ్ళకూడని తప్పు నేనేం చేశానురా? ఆఫీస్కి రెడీ అవుతున్న విష్ణు తల్లి మాటలు విని, అమ్మా కాస్త ఆపుతావని అరుపులు, పొద్దు పొద్దున్నే అరుపులు అలకలు అవసరమా? అయినా తనేమంది? ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? పైగా తమ్ముని పిలుస్తున్నావు ఇందులోకి. నీకు వండాలనిపిస్తే వండు, లేదంటే హాయిగా వండి పెడితే కూర్చుని తిను, అంతేగాని ఇంట్లో ఇలా అరచిగోల్ చేయకు అని తల్లికి చెప్తాడు. కృష్ణ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా? నువ్వు పిలిచినప్పుడు స్నానం చేస్తున్నాను, లేట్ అయింది. సీత నిన్నేమన్నా అనిందా? నిన్ను అనేంత ధైర్యమా దానికి? ఇప్పుడే దాని సంగతి చూస్తా. సంగతి చూస్తా అంటే ఏం చేస్తావురా? కొడతావా? అమ్మ అరవటము సరే, దానికి నువ్వు పని మానేసుకొని వచ్చి తల దూర్చడం సరిపోయింది. నువ్వు కూడా ఏంట్రా ఆలోచన లేకుండా? ఆ అమ్మాయి టిఫిన్ చేస్తుంది, తినేసి ఆఫీస్కి బయలుదేరు. ఇలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చకు అని మాట్లాడుతూ ఉండగానే సీత టిఫిన్ తీసుకుని వస్తుంది. బావగారు, కృష్ణ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకు కూడా టిఫిన్ తీసుకొని వస్తాను అని తాను తీసుకొనొచ్చిన టిఫిన్ సరోజ చేతిలో పెట్టేసి మళ్లీ తీసుకురావడానికి వెళ్తుంది. కాసేపటికి విష్ణు కృష్ణ ఇద్దరూ తయారై ఆఫీస్కి వెళ్ళిపోతారు. సీత కూడా రెడీ అయ్యి సరోజ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇప్పటికే ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఆఫీస్కా? వెళ్తే వెళ్ళేవలే గాని 2 రోజుల పెళ్ళి అని గుర్తుందిగా. మీ అమ్మకి ఫోన్ చేసి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించమని చెప్పు. ఉంటాయిగా ఖర్చులు అవి. అత్తయ్య, అమ్మ దగ్గర డబ్బులేమి లేవు. నేను జాబ్ చేస్తున్న డబ్బులే ఇంటికి పంపిస్తే మా అమ్మ ఊర్లో వాడుకుంటూ ఉంటుంది. అమ్మ దగ్గర పెళ్లి ఖర్చులకి పంపించేంత డబ్బులు ఎలా వస్తాయి? అంత డబ్బంటే ఎలా ఇవ్వగలదు అత్తయ్య? పెళ్ళంటే ఆశామాషి అనుకుంటున్నావా ఏంటి? చాలా ఖర్చులు ఉంటాయి కదా. డెకరేషన్స్ అని, మేకప్లని, కళ్యాణ మండపాలని, భోజనాలు, ఎన్ని పనులు ఉంటాయి. ఎంత ఖర్చు ఉంటుంది? ఊరికి ఎవరు ఏ పని చేయరు కదా. లేట్ అవుతుందిలే, తొందరగా ఆఫీస్కి వెళ్ళి మీ అమ్మకు ఫోన్ చేసి అప్పు సప్పు చేసి డబ్బు పంపించమని చెప్పు. ఎక్కువ టైం కూడా లేదు మనకే అని తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి సీత సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోతుంది సరోజ. కూతురు పెళ్లికి తల్లి రాకూడదు, కారణం పేద తల్లని. కానీ ఆ పేద తల్లిచ్చే డబ్బులు మాత్రం కావాలి. పేదరికాలు, అంటరానితనాలు అన్నీ మనుషులకే, కానీ ఆ మనుషుల చేతి నుంచి వచ్చే డబ్బులకి ఏ పేదరికం కానీ ఏ అంటరానితనం కానీ లేదేమో అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది సీత. తన బాస్ని కలిసి, చెప్పు సీత. సార్, నాకు చాలా అవసరాలున్నాయి. 6 months శాలరీ అడ్వాన్స్ కావాలి సార్. 6 monthsా? ఇంపాసిబుల్ సీత. హాఫ్ మంత్ శాలరీ అంటే చూడొచ్చు, కానీ 6 నెలలు ముందుగానే ఇవ్వటం అంటే చాలా కష్టం. అలా అనకండి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. మీ మీదే నమ్మకం పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు గనక మీరు కాదంటే నాకు ఇంకొక దారి కూడా లేదు. సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు కదా, అందుకే ఇస్తాను. ఇది కూడా నా పర్సనల్ మనీతో ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్ నీకు మనీ పంపిస్తాను. సార్, నెక్స్ట్ వీక్ కాదు సార్, ఈ రోజే, ఐ మీన్ ఇప్పుడే కావాలి సార్. కాస్త చూడండి సార్. సరే, ఇప్పుడు కాదు కానీ సాయంత్రం నువ్వు వెళ్ళే టైం వరకు ఇస్తాను. ఇక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, వెళ్ళు అని పంపించేస్తాడు బాస్. ఇక సీత సాయంత్రం డబ్బులు తీసుకుని ఇంటికెళ్లేసరికి కృష్ణ, సరోజ ఇద్దరూ హాల్లో కూర్చుని ఉంటారు. మేడం గారు వచ్చారండి. అత్తయ్య, ఆఫీసులో కొంచెం లేట్ అయ్యింది. నాది అదే ఆఫీస్ కదా, నాకెప్పుడు లేట్ అవ్వలేదే. నీకు మాత్రమే ఎందుకు లేట్ అవుతుంది? సరే గాని మీ అమ్మ డబ్బు పంపించిందా లేదా? పంపించింది అత్తయ్య, ఇదిగోండి అని శాలరీ అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు తీసిస్తుంది సరోజకి. ఏంటి 1,50,000? ఈ 1,50,000తో పెళ్లి జరిగిపోతుంది అనుకుంటుందా మీ అమ్మ? అయినా రూపాయి కూడబెట్టుకునే వాళ్ళకి ఖర్చు అంటే ఎట్ట తెలుస్తుందిలే. అత్తయ్య, మాట మాట్లాడితే మా అమ్మని మీరు ఏదో రకంగా హేళన చేసినట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. పైగా అది మర్యాదగా కూడా లేదు అత్తయ్య. మా అమ్మ దగ్గర డబ్బులు సరిగా లేకపోవచ్చు, కానీ నన్ను చాలా పద్ధతిగా పెంచింది. నా చదువుకు కానీ తిండికి కానీ ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. ఏంటి నీ పద్ధతి?
బాస్ రూమ్లో అంతసేపు ఏంటి నీకు పని? అదేనా నీ పద్ధతి? లేదంటే వాడి రూమ్లో ఏదైనా మర్యాదలు చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు? బాస్తో క్యాజువల్ మీటింగ్ కాకుండా ఇంకేం పని ఉంటుంది? క్యాజువల్ మీటింగా లేక ఇంకేదైనా మీటింగా? ఎవరికి తెలుసు? కృష్ణ, మాటలు అదుపులో పెట్టుకో. సరోజ వెంటనే సీతని కొడుతుంది. ఏంటే నా ముందే నా కొడుకుని పట్టుకుని అరుస్తున్నావు? భర్త మీద ఎవరైనా అరుస్తారా? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించిన పద్ధతి, మర్యాద? ఉద్యోగం లేదు, పాడు లేదు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు. అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో. ఇంటి పని, వంట పని చేయి చాలు. బయటికి వెళ్ళి పని చేసి నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. అంటే అత్తయ్య, ఇప్పటికిప్పుడు జాబ్ మానేటువంటి ఎలా? చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. బాస్తోనా? అవన్నీ కుదరవు. జాబ్ మానేసి అమ్మ చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండు. ఇంటి పని చూసుకో చాలు. లేదు కృష్ణ, అలా జాబ్ మానేయలేను. 6 months శాలరీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అవే. ఓహో, చాలు ఆపు నీ మాటలు. ఇప్పుడే ఆ డబ్బులు మీ అమ్మిచ్చిందని చెప్పావు, అంతలోనే శాలరీ అడ్వాన్స్ అంటున్నావు. శాలరీ అడ్వాన్స్ అని చెప్తే ఆఫీస్కి పంపిస్తామని కదా నీ నాటకాలు. ఇవన్నీ నా దగ్గర చెల్లవు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తే అట్నుంచటే మీ ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు. నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు కృష్ణ. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కన్నీళ్ళు తప్ప మాటలు కూడా రావడం లేదు. ఇంత బాధలో ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాటకి మాట సమాధానం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏడుపు డ్రామా స్టార్ట్ చేస్తావా నువ్వు? ఆ మాటకి సీతకి ఏం మాట్లాడాలో అర్థం కాక గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటి కృష్ణ ఇలా మాట్లాడుతున్నాడు? ఆఫీస్కి వెళ్ళకపోతే శాలరీ అడ్వాన్స్ క్లియర్ చేయలేను. వాళ్ళు నేను మోసం చేశానేమో అనుకుంటారు. ఇన్ని రోజులు ఒక్క రిమార్క్ కూడా లేకుండా పనిచేశాను. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత నుంచి ఆఫీస్కి వెళ్ళలేదంటే బ్యాడ్ మార్క్ కాదు, ఒక దొంగల నన్ను చూస్తారు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఇక ఆ తర్వాతి రోజు తన కొడుకులిద్దరినీ పెళ్లికి సిద్ధం చేస్తున్న సరోజ అక్కడికి సీత వెళ్ళటం చూసి, యాయ్, ఎక్కడికెందుకు వచ్చావు నువ్వు? అక్కడ వంట పని చాలా ఉందిగా, వెళ్ళి పని చేయపో. అంటే పెళ్లి రేపే కదా, నేను కూడా కాస్త అందంగా కనిపించాలి కదా. ఇప్పుడు వంట పని అంటే ఫేస్ డల్ అయిపోతుంది కదా అత్తయ్య. ఆయన వంట వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు చేస్తారు. మళ్ళీ నేనెందుకని ఆగిపోయాను. నీ ఫేస్ ఎట్టాగున్నా పెద్ద తేడా ఏం ఉండదులే. అక్కడ నీ కోసం వచ్చి వాళ్ళు ఎవరు లేరు గాని ముందు పోయి ఆ పని సంగతి చూడు. నువ్వు ఇంట్లో ఉన్న తర్వాత కూడా వంటాలను పెట్టుకొని డబ్బులు వృధా చేయాలా? పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం తెలియదులే గాని ఖర్చులు పెట్టడం మాత్రం బాగానే తెలిసే నీకు అని పంపించేస్తుంది సరోజ. ఇక పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ చాలా అందంగా తయారయ్యి పెళ్లికొస్తుంటే సీత మాత్రం ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను కూడా అందరిలాగా రెడీ అవుతాను అత్తయ్య. ఇంట్లో పని చేస్తూ ఉంటే పెళ్లిలో కూడా పని మనిషిలాగానే ఉంటాను. నువ్వు ఎలా ఎక్కడుండడమే మంచిది. సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళు. లేదంటే నువ్వు కృష్ణ భార్యవని తెలిస్తే నీ గురించి ఆరాలు తీయడం మొదలు పెడతారు. వాళ్ళ ముందు నువ్వేదైనా మాట్లాడావంటే నా పరువు పోతుంది. అందుకే సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి మండపంలోకి వెళ్తావా, తాళి కట్టించుకుని వచ్చావా అన్నట్టు ఉండాలి. ఇక నీ పని నువ్వు గాని. ఇదిగో, ఇదే నీ పెళ్లి చీర. ముహూర్తం టైంకి దీంతో మండపం మీదకి రా అని చీరక్కడ పడేస్తుంది సరోజ. అత్తయ్య, ఇది మీ పాత చీరే కదా, దీంతో పెళ్లికెలా? నువ్విచ్చిన లచ్చన్నరకి కంచి పట్టు చీరలు తీసుకుని రావాలా ఏంటి? నాకు చాలా పనులున్నాయి అని సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి సీత పెళ్లి మండపం మీదకు వెళ్తుంది. పాత చీర అయినప్పటికీ సీత మొహంలో కళ ఉండటంతో అందరికీ సీతే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సరోజా, ఏ మాటకా మాట చెప్పుకోలు కానీ నీ పెద్ద కోడలు అంత అందంగా తయారైనప్పటికీ చిన్న కోడల మొహంలో ఉన్న కళ్ళతో మాత్రం పోటీ పడలేకపోతుంది. తన మొహంలో లక్ష్మీ కళ కనిపిస్తుంది కదూ. సరేలే, భోజనాలు మొదలయ్యాయి. పెళ్లి భోజనం చేసేసి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాంలే గాని అని వెటకారంగా అంటుంది సరోజ. ఇక పెళ్లి పూర్తవుతుంది. పెళ్లి పూర్తయ్యాక ఇంటికెళ్లిన కొత్త జంటలకి హారతితో స్వాగతం చెప్తుంది సరోజ. ఒరే విష్ణు, మీ మావయ్య 4 రోజుల పాటు ఊటీ కొడైకెనాల్ వెళ్ళి రమ్మని టికెట్స్ పంపించాడురా. అవునా? సరే వెళ్ళరండి. మేం వెళ్ళడానికి కాదురా, కొత్తగా పెళ్ళైన మీరు వెళ్ళడానికి. అమ్మా, మా మావయ్య పంపించాడని నేనెళ్తే
తమ్ముడు వాళ్ళని చిన్న చూపు చూసినట్టుగా అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇద్దరం వెళ్తాం, లేదంటే ఇద్దరం ఇంట్లోనే ఉంటాం. ఇంతకు మించి నువ్వు డిస్కషన్ పెట్టడం వేస్ట్ అని విష్ణు అంటాడు. ఇక సరోజ మూతి ముడుచుకొని వెళ్ళిపోతుంది. చూశారు గదా, ఇదండి మా ఆవిడ వరస. డబ్బులున్న పెద్ద కోడల్ని ఒకలాగా, డబ్బు లేదని చిన్న కోడల్ని ఇంకోలాగా చూస్తుంది. ఇద్దరూ కోడళ్లే గదా, కొడుకు భార్యలే గదా అన్న విషయం మరిచిపోతుంది. సరే, ముందు ముందు ఏం జరగనుందో చూద్దాం. మీరా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసుంటే మీరు మాతో పాటు చూసేయచ్చు. అలాగే వీడియోని లైక్ చేసి మాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఇంకో విషయం, ఇంతమందిలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారో కూడా కామెంట్ చెయ్యండి.